లాక్డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మే 3 తర్వాత వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే ఆరెంజ్ గ్రీన్ జోన్లలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే మన దేశంలో జనాన్ని కంట్రోల్ చేయటం సాధ్యమేనా? సడలింపులు ఇచ్చాకే అసలైన సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొనుందా? సడలింపులు ఇచ్చాక రెడ్ జోన్లను కట్టడి చేయడం సాధ్యమేనా? సర్కారు మున్ముందు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతోంది? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు, అలాగే వై హరీష్ చంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సిఐఐ మాజీ చైర్మన్. ముందుగా మనం విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, ఒకవైపు లాక్డౌన్ కంటిన్యూ చేస్తూనే మరోవైపు సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే జోన్ల వారీగా ఈ సడలింపులు ఉంటాయి. అయితే ఈ సడలింపులు చూసిన తర్వాత మనం రిలాక్స్ అయిపోవచ్చా? ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ ఫైర్మెన్ జంపింగ్ ఇన్ టు ఫైర్ అన్నట్టు అండి. ఒక డాక్టర్గా నేను ఇవాళ ఓపీడీ సేవలు స్టార్ట్ చేయాలంటే ఒక ఫైర్మెన్ ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని ఆయుధాలతో ఫైర్లోకి దుంకుతాడో అలాగే మేము కూడా పూర్తి జాగ్రత్తలతో పర్సనల్గా పీపీఈ కిట్స్ కానీ, గేట్ దగ్గర స్క్రీనింగ్ కానీ, బేసిక్ టెస్టులు కానీ చేయకుండా మేము పేషెంట్లను చూడలేము. అలాగే ఈరోజు మినహాయింపు ఏదైతుందో లాక్డౌన్ ఎత్తివేయడం అనేది, దానిలో ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఫైర్మెన్ లాగా ఆలోచించాలండి. వాళ్ళు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఎలాగైతే కోవిడ్ మేనరిజమ్స్ ఉన్నాయో 5 అంశాలు, ఆ 5 అంశాలను పాటిస్తూ మెలగడం, పక్క వాళ్ళని ఇన్ఫెక్ట్ కాకుండా జాగ్రత్త పడడం, హెల్త్ కేర్ తీసుకోవడం. ప్రథమంగా రెడ్ జోన్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిమ్టమ్స్ సైన్స్ వచ్చినా ఇమీడియట్లీ కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, హెల్త్ డిపార్ట్మెంట్ కావాల్సిన ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం, పక్క వాళ్ళకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఒక దారి అండి. పూర్తిగా మనం లాక్డౌన్ ఎత్తేయడం అంటే ఈ టైంలో తప్పకుండా వీఆర్ గోయింగ్ ఇన్ టు హర్డ్ ఇమ్యూనిటీ. అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే మీ అందరికి తెలిసిందే, కమ్యూనిటీ ఇమ్యూనిటీ అండి. ఏదైతే సింగిల్ మ్యాన్ టు ఫ్యామిలీ మ్యాన్ టు పక్కనున్న వార్డులో ఉన్న కమ్యూనిటీని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడం ఏదైతే ఉంటుందో, ఆ స్ప్రెడింగ్ వలన అంటే 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ మన బాడీలో ఉంటుందండి. ఒకటేమో వ్యక్తి నుంచి వ్యక్తికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఒక సోల్జర్స్ లాగా యాంటీబాడీని డెవలప్ చేసి వైరస్ని కిల్ చేస్తుంది. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే వ్యాక్సిన్ ద్వారా మన ఇమ్యూనిటీ డెవలప్ చేసి యాంటీబాడీస్ని రిలీజ్ చేసి యాంటీజెన్ లాంటి వైరస్ని చంపేస్తుంది. ఈ 2 మెథడ్స్లో ఇప్పుడు వ్యాక్సిన్ అయితే మనకు ఇప్పట్లో రాదు, కనీసం 2 years అన్న పట్టుద్ది. సో మనకు ఒకటే దారి ఏంటంటే ఈ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి. ఎవరైతే ప్రొడక్టివ్ పర్సన్ హ్యూమన్ సోర్స్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. అంటే వ్యక్తిగతంగా రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తుల్ని వాళ్ళ పనిలో పెట్టి అందులో ఎవరైతే ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. కానీ ఇన్ఫెక్ట్ అయినా కూడా హెర్డ్ ఇమ్యూనిటీ ప్రకారం లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ లేని వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏంటంటే మాస్ ఎరాడికేషన్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్. దిస్ ఈజ్ అదర్వైజ్ 1930s తర్వాత మనం ఎన్నో దశల వారీగా ఎన్నో వైరస్లు వచ్చినప్పుడు మనం హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వాడాల్సి వచ్చింది. ఆ రోజు ఇంత సైంటిఫిక్ లేదు, ఇంత మీడియా లేదు, ఇన్ని సోర్సెస్ లేదు కాబట్టి అప్పుడు మనకు తెలిసి రాలేదు. కొన్ని వైరస్లు కొన్ని కోట్ల మందిని చంపాయి, కొన్ని వైరస్లు కొన్ని లక్షల్లో ఇదైపోయినాయి. ఎక్కడైతే కోట్ల మంది చనిపోయారో అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఫెసిలిటీ ఆ కాలంలో లేవు కాబట్టి అప్పుడు చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనకు ఈ కోవిడ్ వైరస్లో 97 to 98% రికవర్ అవుతున్నారు. యు మస్ట్ సీ దట్. ఇప్పుడు మనం న్యూయార్క్, స్పెయిన్, ఇటలీ కంపేర్ చేసుకోవద్దు. ఇండియన్ కల్చర్, ఇండియన్ ఇంట్రూడర్స్, ఇండియన్ ఇమ్యూనిటీ, ఇండియన్ టెంపరేచర్ అండ్ లాక్డౌన్ ఇవన్నీ మనకు బాగా హెల్ప్ చేస్తున్నాయి. మనకు 0% ఫారెన్ ఇంట్రూడర్స్, స్పెషల్లీ ఓన్లీ ఎన్ఆర్ఐస్ వచ్చినారు. అందులో కూడా మర్కాజ్ సంబంధించిన కొంతమంది ఫారినర్స్ వచ్చి మన దగ్గర ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడం. సో ఈ లాక్డౌన్ విషయంలో వీఆర్ అదర్వైజ్ గోయింగ్ ఇన్ టు కమ్యూనిటీ. ఇప్పుడు ఈ రిలాక్సేషన్స్ కొన్ని గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ లో ఇవ్వటం వల్ల ప్రమాదం ఉంటుందా? జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో, రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్స్ ఏవైతే పెట్టారో అవి మన
సరళీకృతం కోసం. అంటే ఎవరిని సీరియస్గా పట్టించుకోవాలి, ఎవరిని కొంచెం లిబరల్గా వదిలిపెట్టాలి. అంటే ఇప్పుడు మనము వ్యక్తిగతంగా చిన్న చిన్న దుకాణదారులు ఉన్నారు, వాళ్ళు నష్టపోతున్నారు. ఆ చిన్న చిన్న దుకాణాలు కూడా జనరల్గా పబ్లిక్ అవసరం ఉన్నది. అలాంటి వాళ్ళని ఇంట్లో లాక్డౌన్ ఎన్ని రోజులు చేస్తాము? స్మాల్ స్కేల్ మన అగ్రి ప్రొడక్ట్స్ సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటి మీద ఎంతకాలం లాక్డౌన్ చేయగలుగుతాం? ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది. ఒక సామెత ఉందండి, కొండను కొట్టి ఎలకను పట్టినట్టుగా సామెత అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు చనిపోయేది హార్డ్లీ 1 to 2%. అవుట్ ఆఫ్ 130 కోట్లలో ఇప్పటి వరకు మనకు చనిపోయింది 1000 మంది. ఈ 1000 మంది గురించి ఆలోచిస్తే కొన్ని లక్షల కోట్ల నష్టం వచ్చే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీన్ని ప్రాక్టికల్గా ఆలోచించి మనకు ఒక ఆల్టర్నేట్ హర్డ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి స్లోగా కండిషనల్గా రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్స్ విధంగా మీరు రిలీజ్ చేయగలిగితే మనం ఈ వైరస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఎస్ హరీష్ చంద్ర ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ మీరేం చెప్తారు? మనకి ఈ అసలైన సవాళ్ళు సడలింపుల తర్వాతే ఉండబోతున్నాయి అని అనుకుంటున్నారా? ఒకవైపేమో ఎక్స్టెన్షన్ చూస్తున్నాం లాక్డౌన్కి సంబంధించి, మరోవైపేమో రిలాక్సేషన్స్ చూస్తున్నాము. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే మనకు కొంచెం we will get into some issues అండి సార్ to understand the whole thing. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు అంటే ఎబోలా ఉండింది, మనకి ఇట్లాంటి చాలా ఇన్ఫెక్షన్స్ ఇదివరకు వచ్చినాయండి. డెంగ్యూ వచ్చింది. బట్ ఈ ఇన్ఫెక్షన్ ఏంటి స్పెషల్ గా అంటే ద స్ప్రెడ్ ఈస్ ఫాస్టర్ అండ్ క్వికర్. అవును, అంటే మనిషి నుంచి మనిషికి ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండి. సో ఒకటేసారి స్పైక్ వస్తుంది అంటే ఒకటేసారి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి ట్రీట్ చేయాలి అంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి వెంటిలేటర్స్ కావాల్సి వస్తాయి, బెడ్స్ కావాల్సి వస్తాయి. ఐసీయూలో నార్మల్ బెడ్స్ కూడా లేవు కాబట్టి, ప్లస్ ఇట్ ఇస్ ఇన్ఫెక్షియస్ కాబట్టి ఆ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వీ వాంటెడ్ టు ఫ్లాటన్ ద కర్వ్. సో మొత్తం లాక్డౌన్ అనేది ఓన్లీ ఫర్ ఫ్లాటనింగ్ ద కర్వ్. మొన్న మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను 24th March కన్నా ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది కరోనా వైరస్ అనేది ఇండియాలో తీసుకున్నాం. జస్ట్ ఇండియాని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో వాట్ వీ హావ్ వండర్ఫుల్లీ వెల్ డన్ ఈస్ వీ హావ్ ఫ్లాటెండ్ ద కర్వ్ ఇన్ సచ్ ఎ వే దట్ అవర్ హాస్పిటల్స్ కెన్ మేనేజ్ ఇట్. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాడదాం మనం. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఏబుల్ టు మేనేజ్ బికాస్ ద డెత్ రేట్ ఈస్ ఎనీవే లో. సో వీఆర్ మేనేజింగ్ అని అది ప్రూఫ్ మనకి. సో చాలా మంది అడగొచ్చు, చాలా మంది వచ్చి ఉంటది కదా అంటే ఎస్, ఇంతకు విజయభాస్కర్ గారు అన్నట్టు మనకి కొన్ని ఉన్నాయండి. ఇట్ మే బి టెంపరేచర్, ఇట్ మే బి బీసీజీ, ఇట్ మే బి ఇన్హరెంట్ రెసిస్టెన్స్. వీటి మూలాన కొంతమంది డెత్ తగ్గుతా ఉంటుంటది, మోర్టాలిటీ తగ్గుతా ఉంటుంటది. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు లైఫ్ వర్సెస్ లైవ్లీహుడ్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ అండి. But as a civilized society, I can't say, okay, there will be 10,000 deaths declared, let us open up the economy. Once we open up the economy, we'll get herd immunity. Okay, 10,000 people or 1 lakh people will die. That is nothing, as compared to the overall suffering of the people of 130 crores. అనే మాట ఎవరన్నా అనగలుగుతారా ఈ రోజున సివిలైజ్డ్ వరల్డ్ లో? అనలేరు. మనం ఇదివరకు అలా అనుకునేవారండి. ఇదివరకు రాజులు వాళ్ళు పాలించేటప్పుడు more than 100 years back, our thought process, human thought process was, we will save the economy. If the king decides to save the economy, he will save the economy. That's it. 100 మందో 1000 మందో లేకపోతే 10,000 మంది చచ్చిపోయినా పర్లేదు, అట్లానే వార్కు కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది అనలేమండి. నౌ మోడీ గారు కానీ ఎనీ చీఫ్ మినిస్టర్ కానీ ఓకే వీల్ డెవలప్ హర్డ్ మెంటాలిటీ కాబట్టి వదిలేద్దాం అందరినీ. ఓకే, ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం 0.1%, 0.3% చనిపోతారు. ఓకే, లెట్ 2% డై, ఇట్ డజంట్ మ్యాటర్ అనేది అనలేమండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మెల్లమెల్లగా వదులుతున్నారు. ఎందుకంటే ఎకానమీ లేకపోయినా కూడా సఫర్ అవుతారు కదండి. మెయిన్లీ పువర్ పీపుల్ are suffering more, SMEs are suffering more. ఈ పాప్ అండ్ మామ్ స్టోర్స్ వాళ్ళు they are suffering. సో అండ్ మైగ్రేటరీ లేబర్ ఆర్ సఫరింగ్. సో ఇది బ్యాలెన్స్ చేయడం చాలా డిఫికల్ట్ అండి. పాపం మోడీ గారికి కానీ సీఎంలకు కానీ మనం అంటాం కానీ యాజ్ అ సివిలైజ్డ్ సొసైటీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే. సో వాళ్ళు ఏం చేస్తారు దాన్ని, అందుకని ఉన్న సొల్యూషన్స్ లో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని పెట్టి స్లోగా దే ఆర్ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ది హర్డ్ ఇమ్యూనిటీ. బట్ ప్యారలల్లీ దే ఆర్ హోపింగ్ సమ్ మెడిసిన్ విల్ కమ్ అండి.
వ్యాక్సిన్ అంటే కొంత టైం పడుతుంది, 1.5 years పట్టొచ్చు. అది వ్యాక్సిన్ కూడా నేను మొన్న అన్నట్టు పనిచేస్తుందా, ఇది ఒకవేళ మ్యూటేట్ అవుతుంటే ఇన్ఫ్లుయెన్జా లాగా పనిచేయకుండా పోతా. ఇప్పుడు అమెరికాలో ఇన్ఫ్లుయెన్జా ఉందనుకోండి, దాని మూలాన 10,000-15,000 మంది చనిపోతున్నారు ఎట్లాగో ఎవ్రీ ఇయర్. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు దానికి. ఒకసారి వ్యాక్సిన్ కనుక్కునే లోపల అది మ్యూటేట్ అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ కనుక్కుంటారు, ఎవ్రీ ఇయర్ అది మ్యూటేట్ అవుతా ఉంటుంది. సేమ్ క్యారెక్టర్ దీనికి కూడా ఉందనుకోండి, COVID-19 కూడా. సో ఈ వ్యాక్సిన్స్ కూడా హెల్ప్ చేయవు. సో లెట్ us బి పాజిటివ్ అండ్ థింక్ దట్ ఓకే వ్యాక్సిన్ విల్ కమ్ 1.5 years అనుకుందాం. బట్ మీన్ వైల్ ఏదైనా మెడిసిన్ వస్తుందా? నిన్నే న్యూస్ చూసాను, అమెరికాలో ఏదో మెడిసిన్ మెడిసిన్ ఈస్ కమింగ్ అవుట్. అలాంటిది ఒకటి సేవింగ్ అండి మనకి. అంటే ఏంటి, మనకి COVID-19 అంటుకున్నా కూడా చనిపోకుండా దట్ మెడిసిన్ విల్ ప్రొటెక్ట్ us లైక్ ఎన్ యాంటీబయాటిక్, యాంటీవైరల్. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఈస్ దట్ ఒకటే మనం చేయలేకపోతున్నాం ఏంటంటే టెస్టింగ్ అండి. ఇప్పుడు ఒక సైట్ ఓపెన్ చేయాలనుకోండి, దట్ పర్సన్ ఇన్ఛార్జ్ షుడ్ హ్యావ్ సమ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఊరికే టెంపరేచర్ చూస్తున్నారు, కొంతమంది మా ఫ్రెండ్స్ ఏమో ఆక్సిజన్ కూడా చూస్తున్నారండి. చిన్న ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుని ఒక 3,000 రూపీస్ ఎంత ఉంటుంది, అంత సారీ 20,000 చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆక్సిజన్ ఎంత ఉంది, వన్ ఆఫ్ ద టెస్ట్. బట్ ఏంటంటే అసిమ్ప్టమాటిక్ గా ఉన్నాళ్ళు ఈ అంత ఈజీగా బయటపడరు. సో వాళ్ళు బట్ కొంతమంది వీకర్ పీపుల్ ని బాగా చేస్తారు, వాళ్ళు పాపం సీరియస్ గా అవుతారు కదండి. సో ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ టెస్టింగ్ కిట్స్ కొంచెం ఎక్కువ అలౌ చేస్తే, ఎక్కువ టెస్ట్ చేయిస్తే. మనం మొన్న చూసాం, టెనెంట్ అనే టెస్టింగ్ ల్యాబ్ పెట్టినందుకు ఆ ఓనరు ఈజ్ అ రెస్పాన్సిబుల్ పబ్లిక్ ఫిగర్, ఈజ్ అన్ MP, the owner of that building, he went and closed it, which is not in good taste. టెస్టింగ్ లో తప్పులేదండి, మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ సొంత పిల్లలకి ఎవరికో కూడా రావచ్చు. సో వి కాంట్, ఇప్పుడు ఈ మధ్య టెలిఫోన్ లో కూడా అదే వస్తుంది, వి షుడ్ నాట్ ట్రీట్ ది కోవిడ్ పేషెంట్స్ యాజ్ అవుట్ కాస్ట్. అందుకే ఐ డోంట్ యూజ్ ద వర్డ్ కాల్డ్ సోషల్ డిస్టెన్సింగ్, ఐఎమ్ సేయింగ్ యూజ్ ద వర్డ్ ఫిజికల్ డిస్టెన్సింగ్. సోషల్లీ వి షుడ్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫిజికల్లీ వి షుడ్ బి అగైన్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మీకు చెప్పా కదా, 1918 లో స్పానిష్ ఫ్లూ అప్పుడు వచ్చినప్పుడు సోషలైజింగ్ లేదు కాబట్టి, ద ఓన్లీ వే దే కుడ్ సోషలైజింగ్ ఇస్ మీటింగ్ ఈచ్ అదర్. మనలాగా డిజిటల్ సోషలైజింగ్ ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు అన్ని లేవు కదండి. సో ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనే వర్డ్ బ్యాడ్ వర్డ్ కింద తీసేయాలండి, అంటరాని వర్డ్ అది. అది వాడకూడదు. ఫిజికల్ డిస్టెన్సింగ్ చేసి సోషల్ గా మనం అంతా ఒక చోటకు వస్తే కలుసుకుంటా ఉంటే అప్పుడు కొంచెం కమ్యూనిటీ విల్ బి వైబ్రెంట్ అండి. విజయ్ భాస్కర్ గారు, గ్రీన్ ఆరెంజ్ జోన్లో ఇచ్చినటువంటి సడలింపులు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది? అంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, అక్కడ కూడా టెస్టింగ్లు చేయడం ఇవేమైనా కావచ్చు, అదేవిధంగా నిబంధనలు ఖచ్చితంగా మనం పాటించకపోతే మనం ఈ రోజు ఉన్నటువంటి ఆరెంజ్ జోన్ రేపు రెడ్ జోన్ గాను, గ్రీన్ జోన్ రెడ్ జోన్ గాను మారేటటువంటి ప్రమాదం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ జోన్, ఎల్లో జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్స్లలో మనకు ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఎక్కువ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ షుడ్ స్ట్రెంగ్థెన్ ద హెల్త్ డిపార్ట్మెంట్. అంటే ఈ దవాఖానాలు ఉన్నాయి, బస్తీ దవాఖానాలు ఉన్నాయి, మన రూరల్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లు అవైలబుల్ చేయాలి. దాంతోపాటు వెంటిలేటర్స్ వీలైనంత డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్లో మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు నేను ఒకటే చెప్తున్నాను, 4 కోట్ల మందిని కేవలం 400 గవర్నమెంట్ డాక్టర్లు ఇప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ సఫిషియంట్? నేను అనేది ఏంటంటే 4 కోట్ల మందికి చూడడానికి దాదాపుగా 4 లక్షల డాక్టర్లు ఇప్పుడు సొసైటీలో అవైలబుల్ ఉన్నారు, కానీ ఓన్లీ 400 మందినే వాడుకుంటున్నారు. ఈ 4 లక్షల ప్రైవేట్ డాక్టర్స్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య సేతు అనే ఒక యాప్ డెవలప్ చేసింది. ఆ ఆరోగ్య సేతు అనే యాప్ని నాలాంటి ఒక ప్రైవేట్ డాక్టర్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, డాక్టర్ గారు మీ చుట్టూ వాడలో ఉన్న ఒక 1000 మందినో 2,000 మందిని మీకు అప్పచెప్తున్నాను, మీరు వీళ్ళని స్క్రీన్ చేయండి, వీళ్ళ డీటెయిల్స్ మీరు యాప్లో అప్లోడ్ చేయండి, అవసరం ఉంటే సిమ్టమ్స్ కనబడితే మీరు ల్యాబ్ టెస్ట్ చేయండి, ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి అని అంటే ఈ ఇండియాలో ఉన్న 40 లక్షల మంది డాక్టర్లు ఈ సర్వీస్ ఈ లాక్డౌన్లో చేయగలిగితే, ఈ పార్టీకే చేయగలిగి ఉంటే మనకు ఒక డాటా క్రియేట్ అయ్యేది. దాంతో వీ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్.
నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఆ విధంగా ప్రైవేట్ సెక్టార్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. దాదాపుగా 4 లక్షల డాక్టర్లు ఈ స్టేట్లో ఉన్న డాక్టర్లని యూటిలైజ్ చేసుకోవట్లేదు. కేవలం 400 మంది డాక్టర్లతోటి 4 కోట్ల మందిని మేనేజ్ చేయడం అన్నది అంత ఈజీ పని కాదు. ఒకటే వాళ్ళు ఏం చూస్తున్నారు, యూఆర్ రైట్, సిమ్టమ్స్ ప్రకారం మేము యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నాం అన్నాము. యాంటీబాడీ టెస్ట్ 50% పాజిటివ్, 50% ఫాల్స్ నెగిటివ్ కూడా వస్తున్నాయి. యాంటీజెన్ టెస్ట్ అంటే RT-PCR టెస్ట్ చేయడమే ఒక దారి. కానీ ఆ టెస్ట్ చేయాలంటే మనకు ఒక్కొక్కరికి 1 to 2 days టైం పడుతుంది. అట్లాంటి వైరాలజీ ల్యాబ్స్ కూడా మనకు సఫిషియెంట్ లేవు. సో నేననేది ఏంటంటే ఇరిగేషన్లో ఇంకా వేరే వేరే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లలో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టే దగ్గర ఈ హెల్త్కి సంబంధించి కనీసం ఇప్పుడు వరకు 1% ఖర్చు పెడుతున్నారు. ఒక 4 to 5% ఈ మెడికల్ ఎమర్జెన్సీ టైంలో స్పెండ్ చేసి వైరాలజీ ల్యాబ్స్ ఎక్కువ చేయగలిగితే, యాంటీబాడీ ల్యాబ్స్ మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశం ఉంటుంది. ఈ రెడ్ జోన్ వాళ్ళని కూడా మనం సక్రమంగా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఇచ్చి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ప్రాక్టికల్గా ఆలోచించారంటే న్యూమోనైటిస్ తోటి, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తోటి ఈ కరోనా వ్యాధి రాకముందు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో శాతం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చనిపోయిన వాళ్ళంతా ఒక కరోనా అని కాదు, వాళ్ళకున్న లంగ్ డిసీజెస్తో పాటు డయాబెటీసు, హైపర్ టెన్షను, ఇంకెనీ కోమార్బిడ్ కండిషన్స్తో పాటు చనిపోవడం జరుగుతుందండి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు గాంధీ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ 96% రికవరీ బయటికి వెళ్తున్నారంటే కేవలం బేసిక్ మెడికేషన్, వాళ్ళకు యాంటీబయాటిక్ ఇస్తున్నారు, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తున్నారు, అవసరం ఉంటే ఆక్సిజన్ పెడుతున్నారు, దాంతో చాలామంది రికవరీ వెళ్తున్నారు. సో యూ కెన్ ఇమాజిన్ ద సక్సెస్ రేట్. 1 to 2% చనిపోయే వాళ్ళు డయాబెటికో, హైపర్ టెన్షనో, లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజో, లేకపోతే యూత్ చనిపోతున్నాం అంటున్నారు. యూత్ ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళ ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్. వాళ్ళు ముందుకు వచ్చి ముందే చెప్పించుకొని టెస్టులు చేయించుకుంటే వైరల్ లోడ్ ఆ పాటికి పెరిగిపోతుంది. లంగ్స్లో వైరల్ లోడ్ పెరిగినప్పుడు ఊపిరితిత్తులో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ తగ్గిపోద్ది కాబట్టి ఆ వ్యక్తులు చనిపోవడం కారణమండి. సో ఇగ్నోరెన్స్, ఇట్లాంటి పర్సంటేజ్ ఆఫ్ డెత్ వైరస్ లేనప్పుడు కూడా ఇట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అంత డెత్స్ ఉన్నవి కూడా చాలా లిమిటెడ్ డెత్స్ ఉన్నాయి. దానికి కావాల్సిన సో ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే రెడ్ జోన్ ఎత్తేయాలంటే ముందు వాళ్ళందరినీ ప్రాపర్గా స్క్రీన్ చేసి కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళని, క్రిటికల్గా ఉన్న వాళ్ళని క్వారంటైన్ హాస్పిటల్లో చేయాలి. సింపుల్ కోవిడ్ పాజిటివ్ కేసులు ఇళ్లలో క్వారంటైన్ చేయొచ్చు. గ్రీన్ అండ్ ఎల్లో జోన్స్ వాళ్ళని ఎంత లిబరలైజ్ చేస్తే అంత వాళ్ళు పని చేసుకొని బతకగలుగుతారు, మన సొసైటీని కాపాడగలుగుతారు, మన ఎకానమీని కూడా కాపాడగలుగుతారు. రైట్. హరీష్ చంద్రప్రసాద్ గారు, దీర్ఘకాలం లాక్డౌన్ మంచిది కాదు అనే మాట ఒకటి వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా మరణాల కంటే కూడా ఆకలి చావులు పెరుగుతాయనేటటువంటి మాట కూడా వినిపిస్తుంది. అంటే సుదీర్ఘకాలం మనం లాక్డౌన్లో వెళ్ళిపోతే దీనిపైన మీరేం చెప్తారు సార్? మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. prolonged lockdown will affect the economy. Because of that, lot of deaths will be there. మా ఇంట్లోనే మా కజిన్ మామగారు ఒక ఆయన ఒంట్లో బాగుండకపోతే, ఏజ్ ఉంది ఆయనకి 80 years, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేయమన్నారు, ఇంటికి వచ్చి చనిపోయారు ఆయన. సో ఈ ట్రీట్మెంట్లు వేరే వాళ్ళకి పెద్ద పట్టించుకోవట్లేదు హాస్పిటల్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి అంతా ఇప్పుడు వీ హ్యావ్ ఏ ఫోరం అండి. దాంట్లో ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందో నాకు తెలియదు, డాక్టర్ గారు చెప్పాలి. కానీ వేరే సిటీస్ లో అయితే కరోనా నెగిటివ్ అయితేనే పేషెంట్ ని, వేరే పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకుంటున్నారండి హాస్పిటల్లో. ఇప్పుడు ఈ కరోనా నెగిటివ్ అని ప్రూవ్ చేయటం ఎక్కడ? వాడికి ఎమర్జెన్సీ వస్తే వాడు ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఎమర్జెన్సీ. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా సార్, ఎవరైనా పేషెంట్ని మేము ట్రీట్ చేస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద గవర్నమెంట్ కేసు పెడుతుందండి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కేసు పెడుతుంది. నిన్న కూడా దాదాపుగా 4 కేసులు హాస్పిటల్స్ మీద కేసు బుక్ అయినాయి. మీరు ఎందుకు కేసులు చూస్తున్నారు? అట్లాంటి కేసులు మీరు పంపించేయమంటున్నారు. సో అందువలన భయపడుతున్నారు ఇప్పుడు. అదే నెగిటివ్ అని చెప్పి చూపిస్తే గానీ ప్రైవేట్ హాస్పిటల్స్ టేక్ ఓవర్ చేయట్లేదండి కేసుని. సో ఇట్లా అందుకనే దిస్ ఈస్ అ బిగ్ కేయాస్ గోయింగ్ ఆన్ అండి. ఐ హావ్ వన్ కన్సర్న్ ఈశ్వర్ గారు. ఇప్పుడు ఈ టెస్టింగ్ చేయకుండానే రెడ్, ఆరెంజ్ అని, సరే గ్రీన్ అంటే అండర్స్టాండబుల్ అండి, అపరెంట్ గా కనిపిస్తా ఉంది గ్రీన్ అనేది. బట్ రెడ్, ఆరెంజ్ మధ్యలో డిఫరెన్సియేషన్, లో రెడ్ అండ్ హై ఆరెంజ్ కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు టెస్ట్ లేకుండా.
ఎస్ కరెక్ట్ సార్. మైక్రో లెవెల్ కి వెళ్ళేటప్పటికి దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఏరియా అండి. అంటే ఏదైతే బార్డర్ లో ఆరెంజ్ బార్డర్ లో ఉందో, రెడ్ కి బార్డర్ లో ఉందో, అవును, అక్కడ మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది. కొంచెం మనం ఇప్పుడు ఇంత వారు అన్నట్టు విజయభాస్కర్ గారు వదిలేసాం అనుకోండి ఎకానమీని పూర్తిగా, సో అక్కడ కొంత మనం జాగ్రత్త పడాల్సింది ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు ఇంకా అంటే ఆరెంజ్ వరకు వి హావ్ టు సే ఆరెంజ్ లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం బెటర్ అండి. ఎస్, ఆరెంజ్ లో కూడా గ్రేడ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటారు. చాలా ఇంపార్టెంట్ అండి అది. I Yes, think in this debate that ఇక్కడ is ఇక్కడ what we టెస్టింగ్ have కూడా to అధికంగా highlight జరగాల్సినటువంటి is అవసరం ఉంది అనుకుంటున్నారు సార్. కరెక్ట్. ఏ the విధంగా most dangerous one is not red అండి. రెడ్ వి Yes. నో, రెడ్ అంటే మనకు తెలుసు అక్కడ ఏముంది Green పరిస్థితి we అంటే know is తెలుసు. safe. ఎస్, గ్రీన్ సేఫ్. ఆరెంజ్ మనం కనుక ఫర్దర్ అనలైజ్ చేయకపోతే బిఫోర్ ద టోటల్ లాక్డౌన్ ఈస్ లిఫ్టెడ్ వి హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అండి. ఆరెంజ్ మనం మన గ్రీన్ కి తీసుకెళ్లాల్సినటువంటి తెలంగాణలో అవసరం అయితే close ఉంటుంది. చేసుకోవడం సో అది రెడ్ వైపు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఈ రిలాక్సేషన్ లో మనం పట్టించుకోకపోతే. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్ గా అనలైజ్ చేసి చూస్తే మటుకు దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ గ్రేడ్ 1 ఆఫ్ ఆరెంజ్ అండి. ఓకే, వాళ్ళు మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళని ఏం చేయాలి సార్ ఇక్కడ? మనం జోన్ల వారీగా విభజించుకున్నాం, బానే ఉంది. నెక్స్ట్ ఈ జోన్లని కట్టడి చేసుకుంటూ ఇప్పుడు రెడ్ జోన్ కూడా నెమ్మదిగా మనకి ఆరెంజ్కి రావాలి, ఆరెంజ్ నుంచి గ్రీన్కి వెళ్ళాలి, లేదా ఆరెంజ్ జోన్ అనేది గ్రీన్కి తీసుకెళ్ళాలి, కానీ అది ప్రమాదవశాత్తు రెడ్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏం చేయాలి? అబ్సల్యూట్లీ సార్ చెప్పినట్టు ఎల్లో గ్రేడ్ 1 లో ప్రాపర్ స్క్రీనింగ్ అంటే క్లినికల్ స్క్రీనింగ్ అండ్ ల్యాబ్ టెస్టింగ్ మస్ట్ అండి. వాళ్ళని మనం చేయలేకపోతే మళ్ళీ వాళ్ళని గ్రీన్ జోన్ పంపాలా, రెడ్ జోన్ పంపాలా అనేది మనకు అర్థం కాదు. సో వీ హ్యావ్ టు స్క్రీన్ క్లినికలీ, వీ హ్యావ్ టు స్క్రీన్ టెస్ట్ వైజ్ కూడా స్క్రీన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నది 10 లక్షల మందిలో ఓన్లీ 300 మంది 350 మందికి టెస్టులు చేస్తున్నారు. మిగతా వాళ్ళకి టెస్టులు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేర్ ప్రోటోకాల్స్, ఐసీఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్స్ ఏంటంటే మీకు ఏవైతే టిపికల్గా సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళనే మీరు టెస్టులు చేయండి అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పడము, లేకపోతే సఫిషియంట్ మనకు టెస్టులు లేకపోవడమో, లేకపోతే యాంటీబాడీ టెస్టులు ఫాల్స్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ వస్తున్నాయనో, లేకపోతే వైరాలజీ పీసీఆర్ టెస్ట్ మనకు అంత ఈజీగా అవైలబుల్ లేదని కారణాల వల్ల గవర్నమెంట్ కూడా అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు. సో ఈ మ్యాటర్లో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇందులో నుంచి ఎంతమందిని మనం గ్రీన్ జోన్లోకి తీసుకుపోగలుగుతాము, లేకపోతే ఇందులో నుంచి ఎవరైనా రెడ్ జోన్లోకి పోయే ప్రమాదం ఉందా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, హరీష్ చంద్ర ప్రసాద్ గారు చెప్పండి సార్. వాయిస్ కట్ అయింది, ఆడియో కట్ అయింది. ఏం లేదండి, టు సమ్మర్ ఇప్పుడు కంట్రీ మొత్తం 7th నుంచి 8th నుంచి తెలంగాణలో చేయబోతున్నారు. అవును, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. నెంబర్ 1 వీ హ్యావ్ టు డూ ఇట్, దేర్ ఇస్ నో అదర్ గో. బట్ దాన్ని మనం కంట్రోల్ చేయడానికి అంటే ఇప్పుడు ఇంతకు మనం అనుకున్నట్టు ఆరెంజ్ నుంచి రెడ్ అవ్వకూడదు, ఆరెంజ్ నుంచి ఓన్లీ గ్రీన్ కి వెళ్ళాలి, రెడ్ నుంచి కూడా ఆరెంజ్ వచ్చి ఆరెంజ్ నుంచి గ్రీన్ కి వెళ్ళాలి, ఇలా అనుకుంటున్నాం కదా. అవును సార్, ఇది కంపల్సరీ చేయాలి. అంటే ఇప్పుడు దాకా ఉన్నది ఒక ఎత్తు, లాక్డౌన్ లో ఏముందంటే కంట్రోల్ చేయటమే మనుషులు బయటకు వెళ్లకుండా. అవును, ఇప్పుడు ఇది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే టెస్టులు బాగా జరగాలండి, టెస్టులు బాగా జరగాలి. ప్లస్ మెడిసిన్ ఏమన్నా ఉందంటే కనుక్కోవాలి. ఇప్పుడు ఉన్నాయి కొన్ని, ఇప్పుడు అమెరికాలో నిన్న ఏదో మెడిసిన్ అప్రూవ్ చేసింది. అదే రెమ్డెసివిర్ అనే మెడిసిన్ ఆల్రెడీ అప్రూవ్డ్. మన గాంధీలో కూడా లూపినావిర్, రూటోనావిర్ అనే డ్రగ్స్ వాడుతున్నారు, రికవర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. అంటే ఇవి ఇదివరకు మనకు వైరస్లో వాడుకున్న ఎబోలా వైరస్కు వాడుకున్నాము, చాలా వైరస్ వాడుకొని ఇది రికవర్ ట్రీట్మెంట్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి అదే ఇప్పుడు ట్రయల్స్లో వాడుతున్నారండి. సో దెర్ ఇస్ అ రెస్పాన్స్ ఉంది. హరీష్ చంద్ర ప్రసాద్ గారు, సో ఆ మెడిసిన్స్ మనం అందరికీ అందేటట్టు, కామన్ మ్యాన్ కూడా అందేటట్టు చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్స్ దే ఆర్ ఓన్లీ గివింగ్ ఇన్ ద హాస్పిటల్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ అండి. సో కెన్ దీస్ మెడిసిన్స్ బి గివెన్ ఆన్ ద కౌంటర్? నో అనేది ఒకటి. దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. యాంటీవైరల్ ట్రీట్మెంట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ప్రాపర్ అబ్జర్వేషన్ వీ కెనాట్ గివ్. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కానీ. గుడ్ పాయింట్ అండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వారు అన్నట్టు ఆ 400 డాక్టర్లు కాకుండా 4 లక్షల డాక్టర్లకి పర్మిషన్ ఇచ్చి మీరు చూడండి అని చెప్తాం. సో ఫస్ట్ టెస్టింగ్ చేయటం అండి విరివిగా, బాగా టెస్టింగ్ చేయాలి. నెక్స్ట్ ఆ మెడిసిన్స్ వి షుడ్ స్టార్ట్ యూజింగ్ దోస్ మెడిసిన్స్, విరివిగా యూజ్ చేయాలి.
అవైలబిలిటీ గవర్నమెంట్ చూసుకోవాలి. దెన్ అఫ్ కోర్స్ ఎకానమీ కిక్ స్టార్ట్ అవడానికి గ్రాంట్స్ కావాలి ఎస్ఎంఈస్ కి, మైగ్రేటరీ వర్కర్స్ కి ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయారు కదండి మైగ్రేటరీ వర్కర్స్, వాళ్ళందరినీ తీసుకురావాలంటే అంత ఈజీ కాదండి. అవును సార్. అందులో కొంతమంది రెడ్ జోన్ లో ఉంటారు, వాళ్ళని ఎలా తీసుకొస్తారు? సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా sort out చేయాలి. వీటితో పాటు నేను అనేది ఏంటంటే సార్, వీటితో పాటు ఇప్పుడు కోవిడ్ వైరస్ ట్రీట్మెంట్ కానీ కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ గురించి మనం ఆలోచించాల్సింది ఏం లేదు. అది కంపెనీస్ సైంటిస్టులు దాని మీద పడతారు, చేస్తారండి. బట్ నౌ మనం క్వారంటైన్ పీపుల్ కేర్ గురించి ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కేర్, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పోయిన వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎలా సెక్యూరిటీ ఇస్తారు? రేపటి రోజు కంపెనీస్ చాలా వరకు క్లోజ్ అవుతాయి. ఇవాళ కాళేశ్వరం వలన తెలంగాణలో అగ్రికల్చర్ గ్రోత్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలండి? ఈ అన్ఎంప్లాయిడ్ 10 లక్షల మందిని అగ్రికల్చర్ జోన్లో 1 కోటి ఎకరాల్లో మెకనైజ్ చేయాలండి. మెకనైజ్ చేసి ఈ అన్ఎంప్లాయిస్ 10 లక్షల మందిని మనం సెక్యూరిటీ ఇవ్వాలి. ఆగ్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ డెవలప్ చేయాలి, ఎక్స్పోర్ట్ బిజినెస్ డెవలప్ చేయాలి. వీళ్ళందరినీ ఈ 10 లక్షల మంది ఎంప్లాయీస్ని మనం సెక్యూర్ చేసి వాళ్ళను అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్లో కానీ అగ్రికల్చర్ మెకనైజ్లో పెడితే డెఫినెట్లీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. రైట్ సార్, రైట్. మీరు కన్క్లూడ్ చేయండి సార్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు. సో అదేనండి, మనం ఇప్పుడు ముందల ఎస్ఎంఈస్ కి ముందల గ్రాంట్స్ ఇవ్వాలండి. ఆంధ్ర గవర్నమెంట్ 3 months డిమాండ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ చార్జెస్ క్యాన్సిల్ చేశారండి ఇది. సో అట్లా అన్ని స్టేట్స్ లోనూ చేయాలండి అది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ మోర్ సబ్సిడీస్ ఫర్ ఇండస్ట్రీస్. అండ్ వీరి వరకు అంటే ఈ మైగ్రేటరీ వర్కర్స్ ని ఎలా తీసుకురావాలి? ఇంతకు మనం బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్ ఆల్సో వి డిస్కస్ ఈశ్వర్ గారు, దిస్ విల్ బి ద మోస్ట్ డిఫికల్ట్ వన్ అండి. ఇప్పుడు ఈ మైగ్రేటరీ వర్కర్స్ మే బి ఇన్ రెడ్ జోన్ ఆర్ ఆరెంజ్ జోన్, హౌ టు ఏ విధంగా తీసుకురావాలి? ఒక సిస్టమ్ డెవలప్ చేయాల్సింది. ఇప్పుడు అయితే నోడల్ ఆఫీసర్లు పెట్టారు, కానీ ఒక సిస్టమ్ అయితే డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ దానికి. అవునండి. సో ఇప్పుడు మనం కొంచెం ఆలోచించి మన బ్యూరోక్రసీ అండ్ గవర్నమెంట్, this is the time we have to think more and now, right sir, and somehow we have to bring back the economy on wheels. And కొంచెం చైనా ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలండి. చైనాలో బాగా చేశారు. ఎప్పుడైతే లాక్డౌన్ తీసేసారో చైనాలో మళ్ళీ అంతా రివైవ్ అయిపోయినాయండి. రైట్, థ్యాంక్ యూ సార్. మీ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుని చేయాలి మనం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. మీ సలహాలు సూచనలు అందించినందుకు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఈ అంటే 2 బయటకు వచ్చినాయండి మనకి. ఒకటి టెస్టింగ్ చేయాలి, ఎక్కువ టెస్టింగ్ చేయాలి. మెడిసిన్ షుడ్ బి అవైలబుల్, మోర్ అవైలబుల్, అండ్ మోర్ డాక్టర్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బికాజ్ ఇది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి, అన్ఎంప్లాయిడ్స్, క్వారంటైన్ పీపుల్ గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే విజయ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.